సాధారణంగా టమాటాలు పాడైపోతే ఏం చేస్తారు? పారేస్తారు కదా. మనందరం అలాగే చేస్తాం. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆ పాడైపోయిన టమాటాలతోనే కోట్ల రూపాయల కంపెనీని స్టార్ట్ చేశాడు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి పాడైపోయిన టమాటాలతో కూడా బిజినెస్ చేయొచ్చు అని చెబితే నమ్ముతారా? చాలా మంది నో అంటారు. కానీ ఇది నిజంగా జరిగింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? నిజంగానే పాడైపోయిన టమాటాలతో బిజినెస్ చేయవచ్చా? ఈ టమాటాలను ఉపయోగించి ఏం చేస్తారు? ఎలాంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా అకాడమీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేస్ట్ని వెల్త్గా మార్చిన ఒక ఇండియన్ ఇన్నోవేటర్ ఇన్స్పైరింగ్ జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్ వాలా అకాడమీ తెలుగు ఛానల్. నేను శిరీషా కందుల. కాన్పూర్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఇండియాస్ లెదర్ హబ్ అని. అక్కడ చిన్న పెద్ద లెదర్ ఫ్యాక్టరీస్ చాలా ఉంటాయి. అక్కడ ప్రజల యొక్క జీవన ఆధారం కూడా ఎక్కువగా లెదర్ ఇండస్ట్రీ పైనే ఆధారపడి ఉంటుంది. కానీ లెదర్ తయారీలో పొల్యూషన్ ఎంత ఎక్కువగా ఉంటుందో తెలుసా? జంతువులను వాటి చర్మం కోసం అది ఒకవైపు క్రూయాలిటీ, మరోవైపు కెమికల్ ట్యానింగ్ వల్ల నీరు, నేల, గాలి ఇవన్నీ కలుషితమవుతాయి. కాన్పూర్ లోని కొన్ని నదులు పూర్తిగా కెమికల్ వేస్ట్ వల్ల బ్లాక్ కలర్ లోనికి మారిపోయాయి. ఇంతగా నేచర్ నాశనం అవుతుంటే అక్కడ చాలా మంది ఆ విషయం గురించి అసలు పట్టించుకోలేదు. కానీ ఒక యువకుడు మాత్రం ఆ సమస్యని గమనించాడు. తన మనసులో ఒకే ప్రశ్న వచ్చింది: జంతువులను చంపకుండా కూడా లెదర్ లాంటి మెటీరియల్ ని తయారు చేయవచ్చా? అసలు తయారు చేయగలమా లేదా అని. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? చెప్తా చూడండి. ఆ యువకుడి పేరు ప్రితేష్ మిస్ట్రీ. అతను కాన్పూర్ లోనే పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే లెదర్ ఫ్యాక్టరీస్ పొల్యూషన్, యానిమల్ కిల్లింగ్ వంటివి దగ్గరగా చూశాడు. ఆ దృశ్యాలు అతన్ని బాగా డిస్టర్బ్ చేశాయి. కానీ అవే అతనికి మోటివేషన్ కూడా ఇచ్చాయి. తరువాత అతను ముంబైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో బయోటెక్నాలజీ చదవడం ప్రారంభించాడు. అక్కడ ఒక ప్రాజెక్ట్ లో ఫుడ్ ప్రాసెసింగ్ వేస్ట్ పై రీసెర్చ్ చేస్తూ పెక్టిన్ అనే కాంపౌండ్ గురించి తెలుసుకున్నాడు. ఈ పెక్టిన్ అనేది టొమాటోస్, యాపిల్స్ లాంటి వాటిలో ఉండే న్యాచురల్ ఫైబర్ కాంపౌండ్. ఇది ఫ్లెక్సిబుల్ గా, సాఫ్ట్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ లెదర్ లాంటి టెక్స్చర్ కలిగిస్తుంది. ఇదే పాయింట్ వద్ద అతనికి ఒక ఐడియా వచ్చింది. ఇదే టర్నింగ్ పాయింట్. అతను రీసెర్చ్ చేశాడు. జనరల్ గా ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపు 44 మిలియన్ టన్నుల టొమాటోస్ ఉత్పత్తి అవుతాయి. కానీ వాటిలో 30 నుంచి 35% వరకు పాడైపోతాయి లేదా వాడకంలోనికి రావు. అంటే ఎంత పెద్ద వేస్టేజ్ కదా. అక్కడే అతనికి క్లిక్ అయింది. ఇన్ని టొమాటోస్ పాడైపోతున్నాయంటే వాటిలోని పెక్టిన్ని ఉపయోగించి లెదర్ ఆల్టర్నేటివ్ తయారు చేయలేమా అని. అదే ఆలోచనతో ప్రితేష్ స్మాల్ స్కేల్లో ఎక్స్పెరిమెంట్స్ ప్రారంభించాడు. మార్కెట్లో పాడైపోయిన టొమాటోస్ కలెక్ట్ చేసి వాటి స్కిన్స్, సీడ్స్, పల్ప్ వేరు చేశాడు. వాటిని న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ బైండర్స్, ఫైబర్స్ తో మిక్స్ చేసి హీట్ క్యూరింగ్ ప్రాసెస్ ద్వారా ఫ్లెక్సిబుల్ షీట్ తయారు చేశాడు. ఆ షీట్ లెదర్ లా కనిపించింది. ఇలా స్లోగా అతను ప్రాసెస్ ఇంప్రూవ్ చేస్తూ వాటర్ యూసేజ్ 90% తగ్గించి, కెమికల్ యూసేజ్ తగ్గించి, పొల్యూషన్ ఫ్రీ ప్రొడక్షన్ సిస్టమ్ సెట్ చేశాడు. ఇలా పుట్టిందే ఈ బయో లెదర్. ఇప్పుడు అసలు బయో లెదర్ అంటే ఏంటో చెప్తాను చూడండి. బయో లెదర్ అనేది 100% ప్లాంట్ బేస్డ్, క్రూయల్టీ ఫ్రీ, సస్టైనబుల్ మెటీరియల్. ఇది లెదర్ లా కనిపిస్తుంది కానీ యానిమల్స్ కి ఎలాంటి హాని ఉండదు. అంతేకాకుండా కెమికల్ ట్యానింగ్ ప్రాసెస్ అవసరం ఉండదు. సో ఇది వాడడం వల్ల 90% తక్కువ నీరు వాడతారు. పొల్యూషన్ కూడా లేదు. జంతువుల హింస అసలే లేదు. బయోడిగ్రేడబుల్ కూడా. సో బయో లెదర్ ని చేతితో పట్టుకుంటే కూడా సాఫ్ట్ ఫీల్, లగ్జరీ లుక్ రెండూ ఉంటాయి. ఇక్కడే ప్రితేష్ యొక్క చిన్న ఆలోచన పెద్ద స్థాయికి ఎదిగేలా చేస్తుంది. అదే స్టార్ట్అప్. దాని గురించి చెప్తాను చూడండి. 2019లో ప్రితేష్ ది బయో కంపెనీ అనే స్టార్ట్అప్ ప్రారంభించాడు. దాని మోటో చాలా క్లియర్: టర్నింగ్ వేస్ట్ ఇంటూ వర్త్. స్టార్టింగ్ లో ముంబై, సూరత్ ప్రాంతాల్లో స్మాల్ స్కేల్లో యూనిట్స్ పెట్టాడు. టొమాటోస్ వేస్ట్ ని ఫుడ్ ఫ్యాక్టరీస్ నుండి కలెక్ట్ చేసేవారు. వాటిని న్యాచురల్ ప్రాసెస్ ద్వారా లెదర్ మెటీరియల్ గా తయారు చేసేవారు. మొదట ఇది స్మాల్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. కానీ కొన్ని మంత్స్ లోనే ఫ్యాషన్ బ్రాండ్స్ నుంచి, కార్ ఇంటీరియర్ కంపెనీస్ నుంచి శాంపిల్ ఆర్డర్స్ రావటం మొదలయ్యాయి. ఇక్కడే ఫ్యాషన్ టు ఫ్యూచర్ టెక్ గా మారిపోయింది. ఇప్పుడు బయో లెదర్ వాడుతున్న సెక్టర్స్ చాలా ఉన్నాయి. ఫ్యాషన్ బ్రాండ్స్ హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్, బెల్ట్స్ తయారు చేస్తున్నాయి. ఆటోమొబైల్ కంపెనీస్ కూడా కార్ సీట్ కవర్స్, ఇంటీరియర్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇంకా ఫుట్వేర్ కంపెనీస్ కూడా టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎకో ఫ్రెండ్లీ, స్టైలిష్ మరియు క్రూయల్టీ ఫ్రీ ఆల్టర్నేటివ్. లగ్జరీ ఫీల్ తో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయటం అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. ఇంతటి ఇన్నోవేషన్ కి రికగ్నైజేషన్ కూడా వచ్చింది. ప్రితేష్ మిస్ట్రీకి లభించిన కొన్ని మేజర్ అవార్డ్స్ ఏంటో చూద్దాం. యునైటెడ్ నేషన్స్ యంగ్ ఇన్నోవేటర్ అవార్డ్, ఫోర్బ్స్ 30 అండర్ 30 ఇండియా, పెటా వేగన్ ఫ్యాషన్ అవార్డ్. ఇవి కేవలం అవార్డ్స్ మాత్రమే కాదు,
అతని ఐడియా ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉందో వరల్డ్ కి చూపించిన గుర్తులు. ఇప్పుడు ఈ బిజినెస్ యొక్క గ్రోత్ గురించి తెలుసుకుందాం. మనందరం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇదే. ఇప్పుడు బయో లెదర్ కంపెనీ మంత్లీ దాదాపుగా 5000 మీటర్స్ మెటీరియల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఇండియా మాత్రమే కాదు, యూకే, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. డొమెస్టిక్ మార్కెట్ లో కూడా డిమాండ్ పెరుగుతుంది, ఎందుకంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ సస్టైనబుల్ ఆల్టర్నేటివ్స్ వైపు వెళ్తోంది కాబట్టి. కానీ ఈ విజయానికి వెనుక ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. బయో లెదర్ స్టార్ట్అప్ కి మొదట రా మెటీరియల్ కన్సిస్టెన్సీ, ఫండింగ్, కన్జ్యూమర్ ట్రస్ట్ అన్ని ఛాలెంజెస్. స్టార్టింగ్ లో ప్రజలెవరూ ఇది నమ్మలేదు, టొమాటో వేస్ట్ తో లెదర్ తయారు చేయడం ఏంటి అని. కానీ ప్రితేష్ వెనక్కి తగ్గలేదు. అతను కంటిన్యూస్ రీసెర్చ్ చేస్తూ డ్యూరబిలిటీ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేశాడు. సస్టైనబిలిటీ డజంట్ మీన్ కాంప్రమైజ్, ఇట్ మీన్స్ ఇన్నోవేషన్ అని నమ్ముతూ ముందుకు సాగాడు. ఇప్పుడు ప్రితేష్ యొక్క బిజినెస్ మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆల్రెడీ ప్రితేష్ ప్రూవ్ చేశాడు, వ్యర్థం అనేది వేస్ట్ కాదు, మనం దాన్ని ఎలా చూస్తామన్నదే మ్యాటర్. ప్రాబ్లమ్ ని చూసి భయపడకూడదు, దానిలోనే బిజినెస్ ఐడియా దాగి ఉంటుంది అని. అక్కడి లెదర్ పొల్యూషన్ చూసి చాలా మంది కంప్లైంట్ చేశారు, కానీ అతను ఇన్నోవేట్ చేశాడు. వేస్ట్ టొమాటోస్ చూసి చాలా మంది పాడైపోయాయి అన్నారు, కానీ అతను అది రా మెటీరియల్ అన్నాడు. ఇదే ట్రూ ఎంటర్‌ప్రెన్యూరియల్ థింకింగ్. ఇప్పుడు అతని డ్రీమ్ బయో లెదర్ ని గ్లోబల్ బ్రాండ్ గా మార్చడం. ఇండియాలోని ఫార్మర్స్ దగ్గర నుంచి టొమాటో వేస్ట్ ని కలెక్ట్ చేసి క్లీన్ టెక్నాలజీతో ఎక్స్పోర్ట్ చేయడం అతని నెక్స్ట్ గోల్. మనం ఎన్విరాన్మెంట్ ని కాపాడుతూ ప్రాఫిట్ కూడా ఎర్న్ చేయవచ్చు అని చూపించడం, ఇదే అతని విజన్. చివరిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వేస్ట్ అనేది వేస్ట్ కాదు, మనం దాన్ని ఎలా చూస్తామన్నదే మ్యాటర్. ఒక పాడైపోయిన టమాటో కూడా కోట్ల వ్యాపారంగా మార్చొచ్చు, మన ఆలోచన సరైన దిశలో ఉంటే. సో నెక్స్ట్ టైం మీరు వేస్ట్ చూస్తే థింక్ ట్వైస్, ఇది నిజంగా వేస్టా లేక ఆపర్చునిటీనా అని. అదండి ప్రితేష్ మిస్ట్రే గారి యొక్క బిజినెస్ స్ట్రాటజీ సక్సెస్ స్టోరీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళడానికి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది అని చెప్పాను. సో ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. బాస్ వాలా, బీ ద బాస్.